మీరు రోలెక్స్ వాచ్ గురించి వినే ఉంటారు. ఒక రోలెక్స్ వాచ్ ప్రైస్ 5 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ఆర్డర్ చేసిన తర్వాత 3-4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అసలు రోలెక్స్‌కి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? వాళ్ళు కస్టమర్స్‌కి ఇంత రిచ్ బ్రాండ్‌లా ఎలా ప్రమోట్ చేసుకున్నారు? అన్ని వాచెస్ చూపించేది ఒకే టైం అయినప్పటికీ రోలెక్స్ వాచ్‌ని మాత్రం స్టేటస్ సింబల్‌లా ఎందుకు చూస్తున్నారని ఫుల్ కేస్ స్టడీ ఈ వీడియోలో చూద్దాం. రోలెక్స్ స్టోరీ 1905లో స్టార్ట్ అయింది. హ్యాన్స్ విల్స్డార్ఫ్, ఆల్ఫ్రెడ్ డేవిస్తో కలిసి లండన్లో విల్స్డార్ఫ్ అండ్ డేవిస్ పేరుతో ఒక వాచ్ కంపెనీని తయారు చేశారు. వీళ్ళు రిస్ట్ వాచెస్ తయారు చేసి జ్యువెలర్స్ దగ్గరికి పంపిస్తే అక్కడ వాళ్ళు కోటింగ్తో పాటు వాళ్ళ బ్రాండ్ లోగో వేసుకుని అమ్మేవారు. ఆ టైంలో రిస్ట్ వాచెస్ని టైం చూడడానికి వాడేవారు కాదు, ఎందుకంటే అప్పుడు పాకెట్ వాచెస్ రిస్ట్ వాచెస్ కంటే యాక్యురేట్గా ఉండేవి. కానీ పాకెట్ వాచెస్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో పనిచేసేవి కాదు. అంటే బాగా చల్లగా ఉన్న కాశ్మీర్ లాంటి ఏరియాస్లో కానీ, అలాగే ఎక్కువ వాటర్లో తడిసిన ఈ పాకెట్ వాచెస్ పనిచేసేవి కాదు. అయినా సరే టైం తెలియడం కోసం పాకెట్ వాచెస్ని చాలా జాగ్రత్తగా వాడేవారు. ఇంకా రిస్ట్ వాచెస్ విషయానికి వస్తే ఇది ఓన్లీ జ్యువెలరీ ఐటెంలా వాడేవారు. అప్పుడు హ్యాన్స్ విల్స్డార్ఫ్ టైం చూడడానికి పాకెట్ వాచ్ కంటే రిస్ట్ వాచ్ కంఫర్టబుల్గా ఉంటుందని రిస్ట్ వాచెస్ కరెక్ట్ టైం చూపించేలా తయారు చేయడానికి ట్రై చేశాడు. ఈ రీసెర్చ్లో భాగంగా తను చాలామంది క్లాక్ మేకర్స్ని కలిసి వాచెస్ని తయారు చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని ప్రపంచంలో కరెక్ట్గా టైం చూపించే ఫస్ట్ రిస్ట్ వాచ్ని తయారు చేశారు. ఈ రిస్ట్ వాచ్ని తయారు చేసిన తర్వాత కూడా ఆ వాచెస్ని జ్యువెలరీ షాప్స్కి అమ్ముతూ బిజినెస్ చేసేవారు. కానీ జ్యువెలరీ షాప్స్లో వీళ్ళ వాచెస్కి డిమాండ్ పెరుగుతున్న విషయం గమనించి వీళ్ళు సొంతంగా కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నారు. అప్పట్లో వీళ్ళ కంపెనీ పేరైన విల్స్డార్ఫ్ అండ్ డేవిస్ కంపెనీని వాళ్ళ వాచెస్లో చూపించడానికి మరీ లెంతీగా ఉంటుందని 1908లో షార్ట్గా రోలెక్స్ అని కంపెనీ పేరు మార్చి స్విట్జర్లాండ్లో వాచెస్ని తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రోడక్ట్స్ని చూసి కస్టమర్స్ అట్రాక్ట్ అవడంతో పాటు రోలెక్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఇన్నోవేషన్స్ ట్రై చేస్తున్నారు. రోలెక్స్ వాచెస్ని స్విట్జర్లాండ్లో తయారు చేయడం వల్ల బెస్ట్ క్వాలిటీ ఉంటాయని కస్టమర్స్ బ్లైండ్గా ఫిక్స్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే మార్కెట్లో స్విస్ ప్రోడక్ట్స్కి, అందులోనూ ముఖ్యంగా వాచెస్కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఏదైనా వాచ్ మీద మేడ్ ఇన్ స్విస్ స్టిక్కర్ ఉంటే కస్టమర్స్ దానిని బ్లైండ్గా నమ్మేవారు. డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ని ఎక్కువ ప్రైసెస్కి అమ్మడంతో ప్రాఫిట్స్ కూడా వచ్చేవి. కానీ వచ్చిన ప్రాఫిట్ మార్జిన్ అంతా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని 1919లో వాళ్ళు అక్కడ ఆపరేషన్స్ని క్లోజ్ చేశారు. రోలెక్స్ ఇక్కడ కరెక్ట్గా పనిచేసే వాచెస్ తయారు చేస్తే మిగిలిన రిస్ట్ వాచెస్తో కాంపిటీషన్లో గెలవగలదు. కానీ ఈ వాచెస్ వాటర్ ప్రూఫ్ అయి ఉండి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా బాగా పనిచేస్తే కస్టమర్స్ పాకెట్ వాచెస్ని కూడా రీప్లేస్ చేయగలదు. సో రోలెక్స్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అండ్ ఎక్స్ట్రీమ్ హాట్ అండ్ కోల్డ్ టెంపరేచర్స్లో కూడా పనిచేసేటట్టు 1926లో రోలెక్స్ ఆయిస్టర్ వాచ్ని తయారు చేశారు. కానీ ఇప్పుడు ఈ వాచ్ కస్టమర్స్ వరకు రీచ్ అవ్వాలంటే సరైన మార్కెటింగ్ చేయాలి. అలానే న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తే అది వాటర్ ప్రూఫ్ వాచ్ అని, మంచు ప్రదేశాల్లో కూడా బాగా పనిచేస్తుందని ఎవరు నమ్మరు. అది తెలియడం కోసం రోలెక్స్ వాళ్ళు ఈవెంట్ మార్కెటింగ్ని చూస్ చేసుకున్నారు. రోలెక్స్ ఆయిస్టర్ని లాంచ్ చేసిన తర్వాత వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి కొన్ని గేమ్స్ జరుగుతున్నప్పుడు మీడియా మొత్తం ఆ గేమ్స్ మీద ఫోకస్ చేశారు. దీనిని అవకాశంగా తీసుకొని రోలెక్స్ వాళ్ళ డ్యూరబిలిటీని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. మెర్సిడెస్ గ్లిటాస్ అనే స్విమ్మర్ ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్కి స్విమ్మింగ్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని తనకి టైం తెలియడం కోసం రోలెక్స్ వాటర్ ప్రూఫ్ వాచ్ని తయారు చేసి తనకి స్పాన్సర్ చేశారు. ఆమె ఈ వాచ్ని తన మెడలో వేసుకొని మార్నింగ్ 7 నుంచి 10 అవర్స్లో ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్కి స్విమ్మింగ్ చేసింది. అయినా సరే రోలెక్స్ టైం ఒక్క సెకండ్ కూడా తేడా రాకుండా, ఒక్క చుక్క వాటర్ వాచ్లోకి వెళ్లకుండా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ ఒక్క ఈవెంట్తో గ్లిటాస్ మెర్సిడెస్కి వరల్డ్ రికార్డ్తో పాటు రోలెక్స్కి కూడా ఫ్రీగా మార్కెటింగ్ జరిగింది. రోలెక్స్ ఆయిస్టర్ సక్సెస్ అయిందని వాళ్ళు ఇన్నోవేషన్స్ చేయడం ఆపలేదు. వాళ్ళ ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ కొత్త మోడల్స్ని లాంచ్ చేస్తూనే ఉన్నారు. 1945లో రోలెక్స్ మొదటిసారి టైంతో పాటు డేట్ని కూడా చూపించడం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళ డ్యూరబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. 1952లో ఎడ్మండ్ హిలరీ అలాగే టెన్జిన్ నార్గే మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేస్తున్నారని తెలిసి ప్రపంచం మొత్తం వాళ్ళ అచీవ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని రోలెక్స్ ఎందుకు వదులుకుంటారు? సో వాళ్ళు కూడా క్లైంబర్స్ని అప్రోచ్ అయ్యి టైం తెలియడం కోసం రోలెక్స్ వాచెస్ని పెట్టుకోమన్నారు. వాళ్ళకు కూడా వాచ్ అవసరం ఉంది కాబట్టి ఆ వాచ్ని పెట్టుకున్నారు. 1953లో మౌంట్ ఎవరెస్ట్ని మొట్టమొదటిసారి ఎక్కిన రికార్డ్ వాళ్ళ పేరు మీద ఉంటే రోలెక్స్ అంత మంచులో కూడా బాగా పనిచేయడంతో వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఇలాగే కార్ రేసింగ్, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్ ఈవెంట్స్లో కూడా రోలెక్స్ వాళ్ళ డ్యూరబిలిటీని ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత 1960లో హ్యాన్స్ విల్స్డార్ఫ్ చనిపోవడంతో విల్స్డార్ఫ్ ఫౌండేషన్ని ఎన్జిఓ టేకప్ చేశారు. ఈవెన్ ఇప్పటికీ కూడా రోలెక్స్ని వీళ్ళే రన్ చేస్తున్నారు. రోలెక్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఉండదు, సో ఎక్కువ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మనం రోలెక్స్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా వాళ్ళ ప్రాఫిట్స్లో 90% డొనేషన్స్ చేస్తున్నారు. విల్స్డార్ఫ్ చనిపోయిన తర్వాత కూడా రోలెక్స్ ఇమేజ్ కొంచెం కూడా తగ్గలేదు. వాళ్ళు ఎలైట్ క్లాస్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు అటెండ్ అయ్యే హార్స్ రేసింగ్, గోల్ఫ్ లాంటి స్పోర్ట్స్కి స్పాన్సర్స్గా ఉన్నారు. కేవలం ఈవెంట్ మార్కెటింగ్ ద్వారా ఎలైట్ క్లాసెస్ని ఎక్కువ రోజులు అట్రాక్ట్ చేయలేమన్న విషయం అర్థం చేసుకొని రోలెక్స్ వాళ్ళ ప్రోడక్ట్ని ఒక సక్సెస్ సింబల్లా పొజిషన్ చేసుకున్నారు. దీనికోసం వాళ్ళు లిమిటెడ్ సప్లై స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడైతే మార్కెట్లో ప్రోడక్ట్స్ తక్కువ ఉంటాయో అప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి రోలెక్స్ కస్టమర్స్ ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. ఒక రోలెక్స్ వాచ్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేయడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. ఆ టైంకి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంత ప్రైస్కి కొనాలి.
ఈవెన్ దుబాయ్లో ఉన్న రాయల్ ఫ్యామిలీస్కి కూడా రోలెక్స్ ఆర్డర్ చేస్తే వెయిటింగ్ పీరియడ్ లేకుండా డెలివరీ చేయలేరు. సో అలా రోలెక్స్ ఒక ప్రీమియం బ్రాండ్గా బిల్డ్ చేసుకున్నారు. సో అది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ బిజినెస్ కేస్ స్టడీ కావాలో కూడా కామెంట్ చేయండి.